ఇప్పుడు ప్రదీప్ గారు తీర్మానం చదువుతారు. అందరికీ జై భీమ్. ఈ యొక్క ఇంత పెద్ద మహాసభను విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద కార్యక్రమంలో మనం తీసుకున్నటువంటి తీర్మానాలను ప్రవేశపెడతా ఉన్నాం. వాటన్నింటినీ కూడా చప్పట్లతో ఆమోదించాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటి, ఈ రాష్ట్రంలో గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు కలిగినటువంటి ఎస్సీ కులాల వారికి గిరిజనుల వలె తమ భూమిపై మాలలకు కూడా పట్టా హక్కులు కల్పించాలని చెప్పేసి సభ తీర్మానం చేస్తా ఉన్నది. అట్లాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నందున ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది. మూడోది, దళితుల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసము ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను 100% ఖర్చు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాన్ని సమగ్రవంతంగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది. మాల దళిత యువతీ యువకులందరికీ కూడా వృత్తి నైపుణ్యాలను అందించి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది. వృత్తి విద్య విదేశీ విద్య కోసం ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా పూర్తి ఫీజు చెల్లించి వారి ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నడుం కట్టాలని చెప్పేసి తీర్మానం చేస్తా ఉన్నాం. అట్లాగే మాలలపై ఆధారపడి నిర్వహిస్తున్న వృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాలని చెప్పేసి వాటిలో మిషన్ కాకతీయ ద్వారా గుర్తించిన చెరువుల నిర్వహణ బాధ్యతను అధికారికంగా నీరడిలకు అప్పజెప్పి ప్రతి 300 ఎకరాల ఆయకట్టుకు ఒకరి చొప్పున నెలకు 15,000 రూపాయలను నిర్వాహకులకు గౌరవ వేతనంగా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది. అట్లాగే ఎస్సీ ఎస్టీ బ్యాంకులకు ఉద్యోగాలను తక్షణమే ఖాళీలను గుర్తించి నింపి దళిత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈ తీర్మానం చేస్తా ఉన్నాం. ఎస్సీ కులాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రయోజనాలు పొందనటువంటి వారిని గుర్తించి వారి కొరకు ప్రత్యేక అభివృద్ధి పథకాల రూపకల్పనకు సిట్టింగ్ జడ్జిచే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేస్తూ, మరి మీరంతా కూడా ఈ తీర్మానాలను చప్పట్లతో పెద్ద ఎత్తున ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై మాల. ఒక విషయం చెప్పడానికి మర్చిపోయినాను. మొన్న కొన్ని విమర్శలు వచ్చినాయి నా పైన. ఏంటి సార్, రాహుల్ గాంధీ గారు అంటున్నారు జనాభా ప్రకారంగా రిజర్వేషన్స్ కలపాలి, మీదేంది ఆలోచన అని చెప్పి అన్నారు. ఇప్పుడే మీరేదైతే తీర్మానంలో ఆమోదించారో మా రిజర్వేషన్స్ 20% చేయాలని, 20% చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే సూచన ఇచ్చినారో జనాభా ప్రకారంగా రిజర్వేషన్ చేయాలంటే దీన్ని ఎస్సీ రిజర్వేషన్స్ని 20% చేయాలని చెప్పి మీరందరూ తీర్మానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. హలో హలో బొంగురాల మేము ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగారు, మీరు మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు కాంగ్రెస్ టికెట్ పైన గెలిచారు, దీని వ్యతిరేకంగా ఉన్నారంటే నేను ఇదే ఒక నిదర్శనం అన్నమాట. ఈ 20% రిజర్వేషన్స్ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పినారో మేము కూడా అదే తీర్మానం పంపిస్తున్నాము. మేము ఎక్కడ కూడా మేనిఫెస్టో వ్యతిరేకంగా మాట్లాడలేదు. మాకు పార్టీలో సస్పెండ్ చేయమని చెప్పి కొందరు కోరుతున్నారు, కానీ వారికి అందరికీ కూడా నేను ఇదే చెప్పినాను, అరే మేము మా జాతి కోసము మేము కొట్లాడుతున్నాము, మా జాతిని కాపాడుకోవడానికి మేము కొట్లాడుతున్నాము, మేము ఎవరు వ్యతిరేకంగా ఏం చేయడం లేదని చెప్పి ధైర్యంగా మేము చెప్పడం జరిగింది. మాకొక్కటే ఒకటి, ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో మాలలు వచ్చిందంటే నిజంగా మీ పౌరుషం ఏందో మీరు చూపించుకున్నారు. నిజంగా మాలల పౌరుషం ఈ మీటింగ్ ద్వారా మీరు అందరికీ కూడా ఒక సరైన సందేశం ఇవ్వడం జరిగింది. అందు గురించి కూడా మీ అందరికీ మళ్ళొక్కసారి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్ జై మాల. హలో రాజేష్ గారు, రాజేష్ 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 ఎక్కడ? రాజేష్ హలో రాజేష్ గారు, హలో రేంజర్ల రాజేష్, వస్తలేదు రేంజర్ల రాజేష్ గారు